కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ పర్యటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Incoming voice call. చిన్న క్లౌడ్ బర్స్ట్ ఎక్కొచ్చి వస్తున్నా అయిపోయింది ఇంకో వస్తుంది. కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సం సృష్టించింది. జిఆర్ కాలనీలో పూర్తిగా ఇళ్ళని కూడా నీటమున్న పరిస్థితి. వరదతో పూర్తిగా అతలాకుతలమైనని చెప్పవచ్చు. ఈ వరద అతలాకుతలమైన పరిస్థితిలో ఈ పరిస్థితిని సమీక్షించేందుకు కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ గారు ఉన్నారు, మనతో పాటు పరీక్షించారు. మనము ఒకసారి అడిగి తెలుస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, కాలనీ మొత్తం తిరుగుతూ ఉన్నారు, ఇంటి దయనీయ పరిస్థితి నెలకొని ఉంది, బురద కూడా ఇంట్లోకి వచ్చిన పరిస్థితి ఉంది, ఏం భరోసా ఇస్తున్నారు, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు కామారెడ్డిలో చూసుకుంటే నిన్నటి నుంచి కూడా భారీగా వర్షం కురుస్తడం మనం మొత్తం కామారెడ్డి న్యూస్ ఛానల్స్లలో కూడా చూస్తున్నాము. ఎంతో తీవ్రమైన ఇబ్బంది పబ్లిక్ కూడా ఫేస్ చేస్తున్నారు, ఇళ్ళకి నీళ్ళు రావడం. ముఖ్యంగా ఇక్కడ జిఆర్ కాలనీలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా కింద ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ మనం నిన్న చూసినాము. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. సో దీనికి
మనకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా మనకు చాలా ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలెక్టర్ సార్ తోటి రివ్యూ మీటింగ్ తీసుకొని మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అండ్ ఆర్డీఓ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద ఉండి మరి పబ్లిక్కి అన్నీ కూడా వాళ్ళకి ఏవైతే నీడ్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సార్కి కూడా కాల్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు చూసుకుంటే ఈ సిచ్యువేషన్స్ ఫ్లడ్స్ చాలా వరకు పెరుగుతుంది. ఇంకా ఒక 2 days 3 days కూడా కంటిన్యూ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ కూడా మీ ఇళ్లలో ఉండి జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా బయటకు రాకండి. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా మా తోటి కౌన్సిలర్స్ కానీ మా యూత్ మెంబర్స్ పిల్లలందరం కూడా రోడ్లపై ఉండి మరి పీపుల్ అందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఫుడ్ అందించడం జరుగుతుంది, వాటర్ అందించడం జరుగుతుంది. ఎవరైతే ఫ్లడ్స్లలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు నీళ్ళు ఇళ్ళలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఒక 2-3 ఫంక్షన్ హాల్స్ కూడా మాట్లాడి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అంబులెన్స్ కూడా మనం ప్రైవేట్గా 4 అంబులెన్స్ కూడా మాట్లాడుకొని మా వెంటనే తిప్పుకుంటున్నాము. ఎప్పుడెక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో మనం చెప్పలేము, సిచ్యువేషన్ అలా ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ కండి, మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా భయపడకండి, మీకు గవర్నమెంట్ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఎప్పుడు కూడా కామారెడ్డి సిచ్యువేషన్స్ కనుక్కొని అందరికీ కూడా అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు నష్టపోయిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇండ్లలో చాలామందికి చాలా వరకు ఫ్లడ్స్ వల్ల చాలా నష్టాలు జరిగినాయి. దాని గురించి కూడా కలెక్టర్ సార్ సీఎం సార్ దృష్టికి కూడా తీసుకెళ్తారు. ఎవరు కూడా చింతించకండి, అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ముఖ్యంగా విద్యానగర్లో కొన్ని ఇళ్లలో పూర్తిగా వాటర్ వచ్చింది, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినా కానీ పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే వాటర్ ఇళ్లలోకి వచ్చి ఇంకా బయటకు వెళ్ళిన పరిస్థితి, నిరాశలైనామని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అందరి దగ్గరకు కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అవుతలేరు అని కాదు. కాకపోతే మనం చూస్తున్నాం ఈ కాలనీలోనే ప్రతి ఒక్క హౌస్ టు హౌస్ కూడా తిరగడం జరుగుతుంది. మీరు కూడా చెప్పిన ప్రాబ్లము వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఖచ్చితంగా మీ వరకు కూడా వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు, చేయరని కాదు. మేము అందుకే చెప్తున్నాం, ఎందుకంటే మా యూతే ఒక 100 మంది వరకు కూడా టీం ఉన్నారు. మీరు వాళ్ళకే కాకుండా మాకు కూడా మీరు కాంటాక్ట్ కండి. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ నిన్న నుంచి కూడా చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి స్పందిస్తున్నారు. మేము కూడా యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజలలో ఉంటున్నాం కాబట్టి మాకు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మేము కూడా మీకు సేవలు అందిస్తాము, దేనికి కూడా చింతించండి అని చెప్పి తెలియజేస్తాం. ఫైనల్గా చెప్పండి, కామారెడ్డి పట్టణ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సలహా మీరు ఏం చేయబోతున్నారు? కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మరి ఈ 2 days నుంచి వర్షాలు ఇలా కురుస్తున్నాయి, రాబోయే 3 రోజులు కూడా ఇట్లా కంటిన్యూ ఉంటుందని చెప్పి మనకు వెదర్ రిపోర్ట్లో చెప్తున్నారు. అందరూ కూడా మీరు జాగ్రత్తగా పాటించి ఇంట్లోనే ఉండండి. ఒకవేళ హైదరాబాద్ నుంచి అయినా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మీ రిలేషన్స్ వాళ్ళు ఎవరైనా జర్నీ చేస్తూ ఇక్కడికి వస్తామని అన్నా కానీ, లేకపోతే మీ వాళ్ళు అక్కడ ఉన్నా కానీ ఎవరిని కూడా ఇక్కడికి రాకమని చెప్పండి. ఎందుకంటే జర్నీలో కూడా చాలా ఇబ్బంది అయితే, రోడ్స్ కూడా చాలా డ్యామేజ్ అయినాయి. అందరూ కూడా మీ ఇళ్లలో ఉండి జాగ్రత్త పాటించండి. మీకు సంబంధించినవి ఏవైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ కండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము మా సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది పడ్డా కానీ మాకు చేయండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళకి కూడా ముఖ్యంగా మా ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఇంత వర్షంలో కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేసి మరి తిరిగి ఎక్కడిదక్కడ అప్డేట్స్ చేస్తున్నారు. మీ యొక్క అప్డేట్స్ వల్ల కూడా మా వారికి రీచ్ అవుతున్నాయి. సో మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అది కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ చెప్తా ఉన్నారు. తమకు ఏదైతే దృష్టికి వచ్చిన సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని, ఈ విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టరు అదేవిధంగా ఈ మున్సిపల్ అధికారులతో సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఎవరికైనా ఆపద ఇబ్బంది వస్తే కనుక తమల్ని కాంటాక్ట్ కావాలి, అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావాలి. మరో 2 రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ఎవరు బయటికి రావద్దని చెప్పేసి వారు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ 9 న్యూస్, కామారెడ్డి నుండి.